దురమున దాటకందునిమి ధూర్జటి విల్దును మాడి సీతను వరణయమంది తండ్రి పనుప ఘనకానన భూమికేగి దుస్తరపటు చండకాండ కులిశాహతి రావణ కుంభకర్ణ భూధరముల గుల్చితీవె కదా దాశరథి కరుణాపయోనిధి. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ 38 సర్గ 38వ సర్గ. సగర చక్రవర్తి యాగము ప్రారంభించుట. తాం కథాం కౌశికో రామే నివేద్య మధురాక్షరం పునరేవాపరం వాక్యం కాకుత్స్థమిదమబ్రవీత్. విశ్వామిత్రుడు రామునికి కథ చెప్పి మరలా అతనితో ఇట్లనెను. అయోధ్యాపతి శూర పూర్వమాసీన్నరాధిప సగరో రామధర్మాత్మా ప్రజాకామః సత్యా ప్రజా. పూర్వము అయోధ్యాపతి శూరుడు ధర్మాత్ముడు అయిన సగరుడు అను రాజు ఉండెను. సంతానము కలుగకపోవుటచే అతడు సంతానమును కోరుచుండెను. వైదర్భదుహితారామ కేశినీనామనామతః జ్యేష్ఠా సగరపత్నీ సా ధర్మిష్ఠా సత్యవాదిని. అరిష్టనేమి దుహితా రూపేణ ప్రతిమా భువి ద్వితీయా సగరస్యాసీత్ పత్ని సుమంతి సంగీత. విదర్భాధీసుని కూతురగు కేసిని సగరుని పెద్ద భార్య. ఆమె మిక్కిలి ధార్మికురాలు, సత్యమునే పలికెడిది. అరిష్టనేమి కుమార్తె, రూపముచే భూలోకమునందు సాటిలేనిది. సుమతి సగరునికి రెండవ భార్య. తాభ్యాం సహ తదా రాజా పత్నీభ్యాం తప్తవాంస్తపః హిమవంతం సమాసాద్య భృగుప్రస్రవణే గిరౌ. అథ వర్షశతే పూర్ణే తపసారాధితో మునిః సగరాయ వరం ప్రాదాద్ భృగుః సత్యవతాంబరః. భార్యలిద్దరితో కలిసి రాజు హిమవత్ పర్వతమునకు పోయి భృగుప్రస్రవణము అనెడు పర్వతమునందు తపస్సు చేసెను. అతడు తపస్సు చేయుచుండగా 100 సంవత్సరములు గడిచినవి. సత్యవంతులలో శ్రేష్ఠుడైన భృగు మహర్షి సగరుని తపస్సుకు సంతోషించి అతనికి వరమిచ్చెను. అపత్యలాభః సుమహాన్ భవిష్యతి తవానఘ కీర్తిం చ ప్రతిమాం లోకే ప్రాప్స్యసే పురుషర్షభ. ఏకా జనయితా తాత పుత్రం వంశకరం తవ షష్ఠిం పుత్రసహస్రాణి అపరాజనయిష్యతి. ఓ పుణ్యాత్మ, నీకు అత్యధిక సంతాన ప్రాప్తి కలుగును, లోకములో సాటిలేని కీర్తి లభించును. నాయన, ఒక భార్య యందు నీ వంశమును నిలుపు కుమారుని, మరి ఒక భార్య యందు 60,000 మంది కుమారులను కనగలరు అని చెప్పెను. భాషమాణం మహాత్మానం రాజపుత్ర్యౌ ప్రసాద్యతం ఊచతుః పరమప్రీతే కృతాంజలిపుటే తదా. ఏకః కస్యాః సుతో బ్రహ్మాన్ కా బహూన్ జనయిష్యతి శ్రోతుమిచ్ఛావహే బ్రహ్మన్ సత్యమస్తు వచస్తవ. అప్పుడు ఆ రాజపుత్రికలు సంతోషించి చేతులు జోడించి ఆ విధముగా పలికిన మహాత్ముని అనుగ్రహింపచేసుకుని బ్రహ్మర్షి, మా ఇద్దరిలో ఒక కుమారుడు ఎవరికి కలుగును? చాలామంది ఎవరికి కలుగుదురు వినవలెనని కోరుచున్నాము. నీ వాక్యము సత్యమగుగాక అని అడిగిరి. తయోస్తద్వచనం శ్రుత్వా భృగుః పరమధార్మికః ఉవాచ పరమాం వాణిం స్వచ్ఛందోత్ర విధీయతాం. ఏకో వంశకరో వాస్తు బహవో వా మహాబలాః కీర్తిమంతో మహోత్సాహాః కావాకం వరమిచ్చతి. వారి మాటలు విని పరమధార్మికుడైన ఆ భృగు మహర్షి, ఈ విషయమును మీరే కోరుకొనుడు. వంశకరుడైన ఒక కుమారుడు కావలెనా? మహాబలవంతులను, కీర్తివంతులను, మహోత్సాహవంతులు అయిన చాలామంది పుత్రులు కావలెనా? మీలో ఎవరికి ఏ వరము కావలెను అని అడిగాను. మునేస్తు వచనం శ్రుత్వా కేశినీ రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిధౌ.
షష్ఠిం పుత్రసహస్రాణి సుపర్ణభగినీ తదా మహోత్సాహాన్ కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్. కేసిని మునివాక్యము విని రాజు సన్నిధిలో నాకు వంశకరుడగు పుత్రుడు కావలను అని కోరుకొనెను. గరుత్మంతుని సోదరియగు సుమతి మహోత్సాహవంతులు కీర్తిమంతులును అగు 60,000 మంది పుత్రులను కోరెను. ప్రదక్షిణం ఋషిం కృత్వా శిరసాభిప్రణమ్య చ జగామస్వపురం రాజా సభార్యో రఘునందన. భార్యా సమేతుడైన సగర చక్రవర్తి ఋషికి ప్రదక్షిణము నమస్కారములు చేసి తన పురమునకు వెళ్ళెను. అథ కాలే గతే తస్మిన్ జ్యేష్ఠాపుత్రం వ్యజాయత అశమంజ ఇతి ఖ్యాతం కేసినీ సగరాత్మజం. సుమతిస్తు నరవ్యాఘ్ర గర్భతుంబం వ్యజాయత షష్ఠిః పుత్రాః సహస్రాణి తుంబభేదాద్వినిశ్రుతాః. కొంతకాలము గడిచిన పిమ్మట జ్యేష్ఠ భార్య అయిన కేసినియందు సగర చక్రవర్తికి అసమంజుడు అను పేరు గల పుత్రుడు కలిగెను. సుమతి సొరకాయ వంటి గర్భపిండమును కనెను. ఆ గర్భపిండము పగులగా 60,000 మంది పుత్రులు బయటకు వచ్చిరి. ఘృతపూర్ణేషు కుంభేషు దాత్ర్యస్థాన్ సమవర్ధయన్ కాలేన మహతా సర్వే యవ్వనం ప్రతిపేదిరే. అధ దీర్ఘేణ కాలేన రూపయౌవనశాలినః షష్ఠిపుత్రసహస్రాణి సగరస్యాభవంస్తదా. పెంపుడు తల్లులు వారిని నేతితో నింపిన పాత్రలలో ఉంచి పెంచిరి. చాలా కాలమునకు వారు యవనవంతులైరి. సగరునికి 60,000 మంది కుమారులు దీర్ఘకాలమునకు రూపయవనములతో ప్రకాశించుచు పుట్టారని అందరూ సంతోషించిరి. స చ జ్యేష్ఠో నరశ్రేష్ఠః సగరస్యాత్మసంభవః బాలాన్ గృహీత్వా తు జలే సరవ్యా రఘునందన ప్రక్షిప్య ప్రహసన్నిత్యం మజ్జతస్థాన్ నిరీక్ష్య వై ఏవం పాప సమాచారః సజ్జన ప్రతిపాదకః. పౌరాణామహితో యుక్తః పుత్రో నిర్వాసితః పురాత్ తస్య పుత్రో అంశున్నామ అసమంజస్య వీర్యవాన్. సగరుని జ్యేష్ఠ కుమారుడు ప్రతిదినము చిన్నపిల్లలను పట్టుకొని సరయూ నదిలోకి విసిరివేసి ఆనందించేవాడు. అహితము చేయుటలో ఆసక్తుడైన ఆ పుత్రుని సగరుడు పట్టణము నుండి వెడలగొట్టెను. ఆ అసమంజసుని కుమారుడు అంశుమంతుడు పరాక్రమశాలి, సకల లోకములకు ఇష్టుడు, అందరితోనూ ప్రియముగా మాటలాడువాడు. సమ్మతః సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం వదః తతకాలేన మహతా మతిః సమభిజాయత సగరస్య నరశ్రేష్ఠ యజేయమితి నిశ్చితా సకృత్వా నిశ్చయం రామ సోపాధ్యాయగణస్తదా యజ్ఞకర్మణి వేదజ్ఞో యష్టుం సముపచక్రమే. పిమట చాలా కాలమునకు సగరునకు యజ్ఞము చేయవలెనని ఆలోచన కలిగెను. అప్పుడు వేదజ్ఞుడైన అతడు ఉపాధ్యాయులతో కూడా యజ్ఞానుష్ఠానము విషయమును నిశ్చయించుకొని యాగమును చేయ ప్రారంభించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 38 సర్గః. ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని 38వ సర్గ. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.